హలో ఎవ్రీవన్. కొంతమందికి ఐలిడ్స్ చుట్టూ ఎల్లో ప్యాచెస్ లాగా ఉంటాయి. వాటిని పిగ్మెంటెడ్ స్కిన్ అని చాలామంది అనుకుంటారు. బట్ చాలా రోజులైనా అవి వెళ్ళవు. యాక్చువల్లీ వాటిని జాంథెలిస్మా అంటారు. ఈరోజు మనం జాంథెలిస్మా గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. సో జాంథెలిస్మా అంటే ఏంటి? మన ఐలిడ్ చుట్టూ ఎల్లో ప్యాచెస్ లాగా కొన్ని డెవలప్ అవుతాయి. అవి యాక్చువల్గా కొలెస్ట్రాల్. మీకు అందరూ అనుకుంటారు కొలెస్ట్రాల్ ఏంటి స్కిన్ పైన అని. సో వాటి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ స్కిన్ కింద ఉంటాయి, యూజువల్గా ఐలిడ్స్ చుట్టూ ఉంటాయి. సో జాంథెలిస్మా వచ్చిన వాళ్ళకి చాలామందికి లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్గా ఉంటుంది. అంటే బాడీలో కొవ్వు శాతం, కొలెస్ట్రాల్ చాలా హైగా ఉంటుంది. అలానే అందరికీ ఉండదు, బట్ కొంతమందికి ఉంటుంది. సో జాంథెలిస్మా రాగానే ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ చేసుకొని డాక్టర్కి చూపించాలి. సో జాంథెలిస్మా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏంటి? యాక్చువల్గా అవి చాలా హార్మ్లెస్, అంటే దానివల్ల మనకి ఏం కాదు, బట్ చూడడానికి బాగుండదు. సో అది తీయించుకోవడానికి చాలా చిన్న ప్రొసీజర్ ఉంటుంది. చిన్న లేజర్తో తీసేస్తారు వాటిని. కొన్నిసార్లు సర్జరీ అంటే చిన్న ఎక్సిషన్ చేస్తాం. సో చిన్న కట్ చేసి తీసేసుకోవాలి. సో ఇది చాలా కామన్, చాలా మందిలో చూస్తాం, బట్ గుర్తుపట్టడం ఇంపార్టెంట్. సో అలా ఎల్లో ప్యాచెస్ వస్తే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో మనం టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, జాంథెలిస్మా కానీ ఎల్లో ప్యాచెస్ మన ఐ చుట్టూ కనిపిస్తే ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకొని, తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే కార్డియాక్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ.